హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు ఈరోజు. ఆయన 2 సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. 'విశ్వంబర', 'మెగా 157'. అయితే అనిల్ రావిపూడితో 'మెగా 157' స ప్రాజెక్ట్ చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా టైటిల్ గురించి చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకి టైటిల్ ఏమై ఉంటుందా అని. సంక్రాంతికి రఫాడిచ్చేద్దాం అంటూ కొన్ని స్టార్టింగ్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు అనిల్ రావిపూడి. నయనతారని హీరోయిన్‌గా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, తర్వాత చిరంజీవితో మేకర్స్ ఎవరైతే మూవీ యూనిట్‌ని పరిచయం చేస్తూ చిరంజీవిని పరిచయం చేసినప్పుడు గాని, వీళ్ళందరికీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు గూడా సంక్రాంతికి రఫ్ ఆడిచ్చేద్దామని జెప్పి ఒక టైటిల్ గూడా తీసుకెళ్లారు ప్రమోషన్‌లో భాగంగా. కానీ ఇదే టైటిల్ ఉంటుందేమో అని అంతా అనుకున్నారు గానీ, చిరంజీవి ఒరిజినల్ పేరునే ఈ సినిమాకు టైటిల్‌గా రివీల్ చేస్తూ చిరంజీవి 70th బర్త్‌డే సందర్భంగా టైటిల్ రివీల్ చేశారు. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకొస్తున్నారు. మన శంకర ప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు. ఈ పండక్కి వచ్చేస్తున్నారు అన్నది ట్యాగ్‌లైన్. మన శంకర వరప్రసాద్ గారు అనేది సినిమా టైటిల్. చిరంజీవి అసలు పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్ అందరికీ తెలిసిందే. ఈ టైటిల్‌ని సినిమాకి పెడితే అనిల్ రావిపూడి ఫ్యాన్స్‌కు మంచి ఎక్సైట్‌మెంట్ ఇచ్చాడు. ఫ్యాన్స్‌కు భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేశాడు సినిమాకి. మన శంకర వరప్రసాద్ గారు ఈ పండగకి వచ్చేస్తున్నారా అనేది ట్యాగ్‌లైన్ తీసుకున్నారు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. అందుకే ఈరోజు చిరంజీవి బర్త్‌డే కాబట్టి టైటిల్ రివీల్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే చాలామంది చిరంజీవి ఈ సినిమాలో డ్రిల్ మాస్టర్‌గా కనిపిస్తాడు. లేదా స్పై ఏజెంట్, రా ఏజెంట్ అని చెప్పి రకరకాలుగా అనుకున్నారు స్టోరీ గానీ, ఈ గ్లింప్స్ చూస్తే అర్థమయ్యేదేంటంటే చిరంజీవి పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. అయితే ఇది సెక్యూరిటీ ఆఫీసరా? లేకపోతే ఏ ఆఫీసరు అంటే రా ఏజెంటా ఏంటని తెలీదు గానీ, ఇది మొత్తానికైతే డ్రిల్ మాస్టర్ ఇలాంటివైతే ఏమి లేవు. మన గ్లింప్స్ చూస్తే అర్థమైపోతుంది. చాలా పవర్‌ఫుల్ సెక్యూరిటీ మధ్య ఆ సెక్యూరిటీకి బాస్‌గా చిరంజీవి నడుచుకుంటూ రావడం, సిగరెట్ స్మోక్ చేస్తూ నడుచుకుంటూ రావడం. చివర్లో వచ్చే ఏదైతే హార్స్ పట్టుకొని వస్తున్న సీన్ అయితే గుర్రంతో వచ్చే సీన్. అది మొత్తం గ్లింప్స్ మొత్తానికి హైలైట్‌గా అంటే భారీ హైప్ క్రియేట్ చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకి చిరంజీవి పేరునే పెడుతూ మంచి హైప్ తీసుకొచ్చాడు. అయితే అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 300 కోట్లకు పైగా కలెక్షన్‌లా పట్టింది వెంకటేష్ హీరోగా. ఆ సినిమా ఆ తర్వాత వెంటనే చిరంజీవితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. సంక్రాంతికి వస్తున్నాంకో ఏదైతే ప్రమోషన్స్ చేశాడో అదే విధంగా ఈ ఈ సినిమాకి కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. నయనతారని హీరోయిన్‌గా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు గాని, లేదా చిరంజీవిని మూవీ యూనిట్‌ను చిరంజీవికి పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ చేసినప్పుడు గాని, చిన్న వీడియో చేసినప్పుడు గాని, ఆ టైంలో అన్నిట్లోనూ సంక్రాంతికి రఫ్ ఆడిచ్చేద్దాం అంటూ గ్యాంగ్ లీడర్‌లోని ఒక స్టైల్ మెయింటైన్ చేస్తూ ఇదే కంటిన్యూ చేశాడు అనిల్ రావిపూడి. టైటిల్ రివీల్ చేయకుండా చాలామంది ఇదే అనుకున్నారు. సంక్రాంతికి రఫ్ ఆడిచ్చేద్దాం అనేదే వస్తుంది. టైటిల్ ఇదే ఇక మెగా 157 ప్రాజెక్ట్ టైటిల్ ఇదే. సంక్రాంతికి రిలీజ్ చాలా ఫాస్ట్‌గా తీసేస్తాడు అనిల్ రావిపూడి. కానీ అందరికి షాక్ ఇస్తూ చాలా కొంతమంది అంచనా ఏశారు ఈ టైటిల్ ఉంటుందని. శివశంకర వరప్రసాద్ అని ఉంటుందనుకున్నారు గానీ, మన శంకర వరప్రసాద్ గారు పండగకి వచ్చేస్తున్నారు. ఈ టైటిల్‌ని కన్ఫర్మ్ చేశాడు. చిరంజీవి ఒరిజినల్ పేరునే పెడుతూ చిరంజీవి ఫ్యాన్స్ ఏది ఉంటే చిరంజీవి ఫ్యాన్స్ సంబరపడతారు. ఎలాంటి సీన్‌లుంటే అలాంటి సీన్‌లని ఫస్ట్ గ్లింప్స్‌లో చూపిస్తూ చిరంజీవి మళ్ళీ ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఒక 'శంకర్ దాదా ఎంబీబీఎస్' గాని, 'అందరివాడు' గాని అంటే ఒక కామెడీ ప్లస్ హీరో ఏవైతే ఎలివేషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో 'రౌడీ అల్లుడు' గాని, ఇలాంటి సినిమాల్లో చిరంజీవి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్మూత్‌గా చాలా పక్కా సెక్యూరిటీ ఆఫీసర్‌గా, పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా కనబడుతూనే మరో పక్క చాలా స్మూత్‌గా కనపడుతున్నాడు. అంటే కామెడీ రోల్ కూడా ఇందులో చాలా అనిల్ రావిపూడి సినిమాలంటేనే కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్. అది కూడా ఇప్పుడు చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసారంటే ఇంకా బ్లాస్ట్ అంటే అంతటి బ్లాస్ట్ ఉంటుంది కామెడీ. ఆ రేంజ్‌లో ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనిల్ రావిపూడి టైటిల్ ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కూడా చెప్పాడు. 'రౌడీ అల్లుడులో' చిరంజీవి గారి స్టెప్ ఒకటి ఎలా ఉంటుందో అలాంటి స్టెప్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఫ్యాన్స్ ఎవరు నిరాశ పడరు అలా ఉంటుంది సినిమా అని. అంటే దాన్ని థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయండి. నేను ఏది రివీల్ చేయనని చెప్పాడు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇందులో దీనికి ఏదైతే సంక్రాంతికి వస్తున్నాంకి అప్లై చేశాడో దీనికి కూడా అదే. స్టోరీ కామన్ ఉండొచ్చు, అంతా కామన్ ఉండొచ్చు కానీ టేకింగ్ పరంగా గాని, కామెడీ సీన్‌ల పరంగా గాని అనిల్ రావిపూడి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అదే దీనికి అప్లై చేస్తున్నాడు. టైటిల్ తోటే చాలా ప్లస్ పాయింట్ తీసుకొచ్చాడు. 50% హైప్ తీసుకొచ్చాడు సినిమాకి. మళ్ళీ చాలా ఫాస్ట్‌గా మూవీ కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇవాళ చిరంజీవి 70వ బర్త్‌డే. నిన్న 'విశ్వంబర' చిరంజీవి 156 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత 2, 3 ఏళ్లుగా నడుస్తుంది 'విశ్వంబర'. వశిష్ఠ డైరెక్టర్, బింబిసార డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వశిష్ఠ డైరెక్షన్‌లో 'విశ్వంబర'. అయితే 'విశ్వంబర' షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినా గానీ వీఎఫ్ఎక్స్ చాలా లేట్ అవుతుంది. సినిమా ఆగిపోతుందనే అనుమానాలు ఇవన్నీ వచ్చాయి. దానికి కూడా చెక్ పెడుతూ నిన్న మార్నింగే చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు. 'విశ్వంబర' ఆగిపోలేదు. వీఎఫ్ఎక్స్ పార్ట్ ఉంది. ఈ పిల్లలు చూడాల్సిన సినిమా, పెద్దవాళ్ళు చూడాల్సిన సినిమా, ఓల్డ్ ఏజ్ పీపుల్ గ్రాఫిక్స్ గాని అవి గాని అందుకే సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని చెప్పి కూడా చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. సో, 156 ప్రాజెక్ట్ కంప్లీట్ ఇంకా పూర్తయి రిలీజ్ కాకముందే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ సంక్రాంతికి వచ్చేస్తుంది. 'విశ్వంబర' నుంచి కూడా ఒకటి చిన్న గ్లింప్స్ లాంటి వీడియో నిన్న రిలీజ్ చేశారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
ఏదైతే చిరంజీవి వీడియో రిలీజ్ చేసి చెప్పాడో, ఈ సినిమాకు గ్రాఫిక్స్ లేట్ అవుతున్నాయి. గ్రాఫిక్స్ వరకే బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా ఆగిపోలేదు. సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని. చిరంజీవి చెప్పినట్టుకు తగ్గట్టుగానే నిన్న సాయంత్రం గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది 'విశ్వంబర'. నిన్న వచ్చినటువంటి చిన్న గ్లింప్స్ గాని, అందులో వీడియో గాని, క్లైమాక్స్‌లో చిరంజీవి ఫైట్ చేస్తూ కనిపించిన సీన్ గాని అంటే నిజంగానే గ్రాఫిక్ పార్ట్ సినిమాలో సగభాగం పైగా గ్రాఫిక్ పార్ట్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకనే అంత ఆలస్యం అవుతుందని తెలుస్తది. ఇక 20 ఏళ్ల కిందట 'అంజీ' సినిమా తీశాడు చిరంజీవి. అది కూడా 3, 4 ఏళ్ళు చాలా ఏళ్ల పాటు నడిచి తర్వాత 2004లో రిలీజ్ అయింది గానీ 'అంజీ' సినిమా బాగుంది. గ్రాఫిక్స్ ఆ టైంలో 20 ఏళ్ల కిందట అలాంటి గ్రాఫిక్స్ అనేది అద్భుతమని చెప్పుకోవాలి. కానీ సినిమా లేట్‌గా రావడం వల్ల సినిమా ఫ్లాప్ కావాల్సొచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. కానీ 'అంజీ' మంచి సబ్జెక్ట్ ఉన్న స్టోరీ, మంచి గ్రాఫిక్స్. 20 ఏళ్ల కిందట అలాంటి గ్రాఫిక్స్ ఉన్న సినిమా అసాధ్యం అట్లాంటి సినిమా రావడం. గానీ అప్పుడు అలాంటి సినిమా చేశారు. ఇప్పుడు 'విశ్వంబర' మీద కూడా అలాంటి అనుమానాలే వచ్చాయి. ఫ్యాన్స్ కూడా చాలా లేట్ అవుతుంది ప్రాజెక్టు. లాస్ట్ ఇయర్ దసరాకి రిలీజ్ చేసిన ఒక చిన్న గ్లింప్స్ చూసి కూడా భయపడ్డారు. ఏంటి రెక్కల గుర్రం మీద చిరంజీవి కనిపిస్తారు. గ్రాఫిక్స్ కూడా అలా ఉన్నాయంటని. కానీ తర్వాత ఏదైతే డైరెక్టర్ చెప్పాడో అన్ని లోకాలు చూపించబోతున్నాం మేము. బ ప 14 లోకాలు చూపించబోతున్నాం అంటే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్‌గా తీసుకున్నాడు. 'విశ్వంబర' కూడా డైరెక్టర్. కాబట్టి చాలా లేట్ అవుతది ఈ ప్రాజెక్ట్ అని చెప్పాడు. తర్వాత నిన్న చిరంజీవి వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చాడు. 'విశ్వంబర' లేట్ అవుతుందని ఫస్ట్ నుంచే వచ్చిన టాక్ వల్ల ఈ సినిమా మీద మొదటి నుంచి హైప్ పెరిగింది. టైటిల్ కోసం చిరంజీవి బర్త్‌డే వరకు ఆపారు. ఇవాళ 70th బర్త్‌డే సందర్భంగా మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారంట. అయితే ఇందులో వెంకటేష్ గెస్ట్ రోల్‌లో యాక్ట్ చేస్తున్నాడని మొదటి నుంచి చెప్పారు. రీసెంట్‌గా కూడా దాన్ని అనౌన్స్ చేశారు వెంకటేష్ అని. చివర్లో వెంకటేష్ వాయిస్ ఏదైతే ఉందో అది ఫ్యాన్స్‌ని గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మన శంకర ప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు. అంటే కన్ఫర్మ్ చేశారు ఇక వెంకటేష్ ఇందులో కంపల్సరీ గెస్ట్ రోల్ అని. ఓ రకంగా చూస్తే ఈ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్‌లా కూడా అనిపిస్తుంది. ఇక అసెంబ్లీ అదే చూపిస్తున్నారు. అందులోనే సెక్యూరిటీ చూపిస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం కూడా తె తెలంగాణ ఇక్కడకి సంబంధించినటువంటి ఆహ్, ఒక అతిథి ఇక్కడ మిస్ కావడం, ఒక తర్వాత పాత అంటే మాజీ ఐపీఎస్‌గా ఉన్నటువంటి వెంకటేష్ రావడం, పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నటువంటి వెంకటేష్ రావడం, కిడ్నాప్ అయినటువంటి వ్యక్తిని విడిపించడం ఇవన్నీ జరుగుతాయి. సేమ్ దాని సీక్వెల్‌గా ఇది ఉంటుందా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే సేమ్ అదే అసెంబ్లీ గ్లింప్స్‌లో చూస్తే అక్కడక్కడ అసెంబ్లీ గాని ఇవన్నీ చూపిస్తున్నారు. అంటే సెక్యూరిటీ ఆఫీసర్‌గా చిరంజీవిని ఇందులో చూపిస్తారు. ఓ డ్రిల్ మాస్టర్‌గా చూపిస్తున్నారు. అది అండ్ అలాంటి చాలా వచ్చాయి గానీ రూమర్స్ అవేం లేకుండా మొత్తానికైతే సెక్యూరిటీ ఆఫీసర్ అది రా ఏజెంటా లేకపోతే స్పైయా లేకపోతే సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైనా దేనికైనా సెక్యూరిటీ ఆఫీసరా అనేది ఈ సినిమా చూస్తే తెలుసుకోవాలని చెప్పి కూడా అనిల్ రావు ఇప్పుడు చెప్తున్నాడు. అయితే సినిమా ఈ గ్లింప్స్‌లో ఈ లాస్ట్ ఇదేదైతే ఉందో ఈ హార్స్‌ని తీసుకొచ్చేది 'కొండవీటి దొంగ' 1990లో వచ్చిన చిరంజీవి సినిమా 'కొండవీటి దొంగలో' 'శుభలేఖ రాసుకున్నా' అనే సాంగ్‌లో సేమ్ ఇదే పోజ్‌తో ఇదే సాంగ్ స్టార్టింగ్‌లోనే చిరంజీవి ఒక హార్స్‌ని తీసుకొని వస్తాడు. ఆ సినిమా హిట్ అయింది. ఆ సాంగ్ కూడా ఇప్పటికి చాలామంది యూట్యూబ్‌లో చూస్తుంటారు. ఆ సాంగ్ ఇప్పటికి కూడా ట్రెండింగ్‌లో ఉంటుంది. అంత పాపులర్ అయిన పాట 'శుభలేఖ రాసుకున్నా' అనే సాంగ్. సేమ్ ఆ సాంగ్‌లో ఎలాగైతే వస్తాడో అదే విధంగా ఇప్పుడు కూడా గుర్రాన్ని నడిపించుకుంటూ రావడం కూడా ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చిరంజీవిది. ఆ ఫోటోని తీసుకొచ్చి అది పెట్టి సేమ్ అదే యాజ్ టీజ్ పోదు. కానీ అనిల్ రావిపూడి చెప్తుందంటే 'రౌడీ అల్లుడులో' దివ్యభారత్‌తో ఏదైతే చిరంజీవి డాన్స్ చేసాడో ఆ డాన్స్ స్టెప్ కూడా ఉంటుంది. ఆ హార్స్ పట్టుకొచ్చింది కూడా అది అట్లాంటిదే. అంటే అందులో భాగంగానే వాటిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ సీన్ తీసుకొచ్చాం. కెమెరామాన్ సమీర్ రెడ్డి ఈ సినిమాకి. సమీర్ రెడ్డిని కూడా అప్రిషియేట్ చేసాడు. ఈ మ్యూజిక్ ఇచ్చినటువంటి బీమ్స్‌ని కూడా అప్రిషియేట్ చేసాడు. అనిల్ రావిపూడి బీమ్స్ ఈ మెగా 157 ఏదైతే మనశంకర్ ప్రసాద్ వచ్చేస్తున్నారు పండక్కి. ఈ సినిమాకి బీమ్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కూడా బీమ్సే. ఈ సినిమా కూడా బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు. గ్యాంగ్ లీడర్ మ్యూజిక్‌ను కూడా తీసుకొచ్చి గ్లింప్స్‌లో పెట్టాడు. దీంతో మరింత హైప్ పెరిగింది. అనిల్ రావిపూడి బీమ్స్‌ని అప్రిషియేట్ చేసాడు. కెమెరామాన్ సమీర్ రెడ్డిని కూడా అప్రిషియేట్ చేసాడు. ఆ మ్యూజిక్ కెమెరా ఈ హార్స్‌ని తీసుకొస్తున్నటువంటి కెమెరా గ్లింప్స్‌లో ఈ లాస్ట్ 2 సెకండ్‌లు కూడా ఫ్యాన్స్ గూస్ బంప్స్ తెప్పించే సీన్‌లే అవి 2. అంటే చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'రౌడీ అల్లుడు' అంటే అప్పట్లో చిరంజీవి కామెడీ తోటి సీరియస్ రోల్స్ ఎలా ఉన్నాయో అటువంటి క్యారెక్టర్ ఒక 'ముఠా మేస్త్రి' గాని అటువంటి క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి అంటే ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చూపిస్తే ఎలా ఉంటుంది? సేమ్ అలాంటి క్యారెక్టర్‌లో చూపించబోతున్నాడు ఈ సినిమా అని తెలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి చాలా ఏళ్లయింది అటువంటి క్యారెక్టర్‌లు చేసి కూడా. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' లాంటి క్యారెక్టర్‌లు చేసి కూడా. మరి నిజంగానే ఇందులో సెక్యూరిటీ ఆఫీసరా? లేకపోతే 'శంకర్ దాదాలో' ఎలాగైతే నకిలీ డాక్టర్‌గా ఉండి ఇలా చేస్తుంటే అట్లాంటిది ఏదైనా ఉందా అనేది సినిమా చూస్తే తెలియాలి. ఎందుకంటే స్టోరీని ఎక్కడ కూడా అనిల్ రావిపూడి రివీల్ చేయట్లేదు. కానీ గ్లింప్స్ మాత్రం చ గ్లింప్స్‌లో ప్రతి చోట చాలా కార్ దిగడం దగ్గర నుంచి ఒక దగ్గర స్టెప్స్ దిగుతూ వస్తూ అట్లా అన్ని చోట్ల స్మోకింగ్ చేస్తూ అంటే వింటేజ్ చిరంజీవి కనిపించేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎందుకంటే 'విశ్వంబరాలో' చిరంజీవి లుక్స్ చూస్తే ఇందులో లుక్స్ చూస్తే చాలా తేడా ఉన్నాయి. వింటేజ్ చిరంజీవి అంటే మెగాస్టార్ బ్యాక్ అనేలాగా అనిల్ రావిపూడి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక నుంచి ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి ఇంకా స్పీడ్ పెంచుతాడు. ఎందుకంటే ఆల్రెడీ టైటిల్ రివీల్ అయిపోయింది. మన శంకర ప్రసాద్ గారు పండగకి వచ్చేస్తున్నారు సంక్రాంతి.
సంక్రాంతి ఎన్నో నెలలు 4 నెలల్లోనే ఉంది. కాబట్టి ఇంకా స్పీడ్ పెంచేస్తాడు. ఇంకా ప్రమోషన్స్ ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం చేసాడో అదే విధంగా నెలకోటి అట్లా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచుతూ ఉంటాడు. ఈ 'విశ్వంబర' కంటే ఈ సినిమా ముందు రిలీజ్ అవుతుంది. 'విశ్వంబర' ముందు రిలీజ్ కావాల్సింది గానీ, అందుకే నిన్న చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. గ్రాఫిక్స్ వల్ల లేట్ అవుతుందని. 'విశ్వంబర' ఇది ముందు రిలీజ్ అయ్యి 'విశ్వంబర' మేలో రిలీజ్ అయినా గానీ ఇది ప్లస్ పాయింట్. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే 'విశ్వంబర'కి ఇంకా హైప్ పెరుగుతుంది. కాబట్టి మొత్తానికి అయితే చిరంజీవి ఫాస్ట్‌గా అనిల్ రావిపూడి ఫాస్ట్‌గా ఈ సినిమాని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. సంక్రాంతికి టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి, ఈ సినిమా దాదాపు సగానికి పైగా షూటింగ్ గూడా అయిపోయినట్లు తెలుస్తుంది. చాలా గతంలో షూటింగ్ అయిపోయినట్లు గూడా చెప్పారు మేకర్సు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల చిరంజీవి కుమార్తె వీళ్ళిద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ దీనిపై బీమ్స్ ఇలాంటి వాళ్ళు బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్, సమీర్ రెడ్డి కెమెరామ్యాన్, అదేవిధంగా వీటీవీ గణేష్ సంక్రాంతికి వస్తున్నాడు సీఎం పక్కన అసిస్టెంట్‌గా పనిచేసినటువంటి వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ వీళ్ళంతా మంచి ఆర్టిస్టులు గూడా ఈ సినిమాలో. క్యాథరిన్ గూడా నటిస్తుంది ఈ సినిమాలో. మొత్తంగా అయితే మంచి తక్కువ బడ్జెట్‌తో భారీ హైప్ సినిమా. అది మెగాస్టార్‌లు పెట్టుకొని అనిల్ రావిపూడి ఒక భారీ బడ్జెట్ భారీ హైప్ ఉన్న సినిమా తీస్తున్నాడు. దానికి మనశంకర ప్రసాద్ గారు ఈ టైటిల్ గూడా యాప్ట్ అయింది సినిమాకి చిరంజీవి ఒరిజినల్ పేరు. ఇంతవరకు చిరంజీవి నటించిన ఏ సినిమాకి గూడా ఇట్లాంటి టైటిల్ అంటే ఈ టైటిల్ వాడుకోలేదు. చిరంజీవి ఒరిజినల్ పేరుని ఏ టైటిల్‌లో గూడా 'శంకర్ దాదా ఎంబీబీఎస్' అంటే శంకర్ అనే పదాన్ని వాడారు గానీ, శంకర వరప్రసాద్ గారి పూర్తి పేరును ఎక్కడా వాడలేదు. ఫస్ట్ టైమ్ అనిల్ రావిపూడి ఈ టైటిల్‌ని వాడుతూ చిరంజీవి మెగాస్టార్ లాంటి వ్యక్తితో ఒక సినిమా అది గూడా సంక్రాంతికి ఏదో 4 నెలల టైంలోనే చాలా స్పీడ్‌గా జరుగుతుంది. మొత్తంగా అయితే గ్లిమ్స్ గూడా ఫ్యాన్స్‌కి ఆకట్టుకునేలా ఉంది. ఈ గ్లిమ్స్ చూస్తే గూడా వింటేజ్ లుక్ మెగాస్టార్ మనకు కనిపిస్తున్నాడు. ఒక గ్యాంగ్ లీడర్, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ అంటే ఆ టైం అటువంటి క్యారెక్టర్ గాని, అంటే కొంచెం కామెడీ మిక్స్ చేస్తూ సీరియస్ రోల్స్ మధ్యలో అటువంటి లుక్స్ తోటి చిరంజీవి కనిపిస్తున్నాడు కాబట్టి, ఈ సినిమా నిజంగానే సంక్రాంతికి రిలీజ్ సూపర్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. మొత్తంగా అయితే చిరంజీవి ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో దాన్ని అనిల్ రావిపూడి అందించాడు. మరో సక్సెస్ కొట్టడానికి ఈ టీమ్‌తో రెడీగా ఉన్నాడు అనిల్ రావిపూడి. థాంక్ యూ.